రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాజకీయంగా ఎదుర్కోలేకే పల్లా రాజేశ్వరరెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. రాజేశ్వరరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. తమ పార్టీ నేతలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు హరీష్. మరోపక్క హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఒకవైపు విష జ్వరాలు, రుణమాఫీ అమలు కాక రైతులు ఆందోళన చేస్తుంటే రేవంత్ మాత్రం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విష జ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్నా చెప్పండి, రాజేశ్వరరెడ్డి గారు 24 గంటల్లో కొట్టేస్తారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.